గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి క్రొత్త విషయంతో నేను వచ్చాను. మొదటగా మీకు బుక్ రీడింగ్ అలవాటు ఉందా? లేదనుకోండి, ఇప్పుడే మీరు అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ చేయండి. ఒక మంచి బుక్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మనకి బుక్ రీడింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన లైఫ్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో నాకు తెలిసి బుక్ రీడింగ్ ఎవరికీ అలవాట్లేదు. ఎంతసేపటికి లేచిన దగ్గర నుంచి ఫోన్ని స్క్రోల్ చేయడం ఒక్కటే మనకు తెలుసు. మనం ఏదైతే చేస్తున్నాం, మన పిల్లలు కూడా ఫోన్ తీసుకోవడం, స్క్రోల్ చేయడమే చేస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో మనం బుక్ చదువుతూ పిల్లలకు కూడా బుక్ రీడింగ్ అనేది మనం అలవాటు చేద్దాం. బుక్ రీడింగ్ అనేది ఈ బుక్ రీడింగ్ వల్ల మనకి స్వామి వివేకానంద గారు కూడా చిన్నప్పటి నుంచి ఈ పుస్తక పఠనం వల్ల దాని మీద మక్కువను పెంచుకొని భారతదేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలిపారు. గొప్ప వక్త, చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ కేవలం బుక్ రీడింగ్ వల్లే సాధ్యం. రెండవది ఏపీజే అబ్దుల్ కలాం గారు. తాను కూడా చిన్నప్పటి నుంచి బుక్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు. ఆ బుక్స్ చదవటం వల్లే తనకి గొప్ప శాస్త్రవేత్తగా, భారతదేశ రాష్ట్రపతిగా తను నిలబడ్డారు. బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు బుక్ రీడింగ్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రయోజనాలు నేను చెప్తాను. మొదటిగా మానసిక ప్రశాంతత, మనకి మెంటల్ పీస్ వస్తుంది అనమాట. బుక్ చదవటం వల్ల మనకి అదొక స్ట్రెస్ బస్టర్. బుక్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్, ఒక మంచి బుక్. పిల్లలకైతే స్టోరీ బుక్స్ అలవాటు చేయాలి. స్టోరీ బుక్స్, చందమామ బుక్స్. అవి తెలుగులో చదివితే నేను తెలుగు వొకాబులరీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంగ్లీష్లో చదివితేనేమో ఇంగ్లీష్ వొకాబులరీ ఇంక్రీజ్ అవుతుంది. బుక్స్ చదవటం వల్ల ఫస్ట్ ఏంటంటే మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది, మెంటల్ పీస్. రెండవదిగా భాషా నైపుణ్యం పెరుగుతుంది. భాషా నైపుణ్యం, లాంగ్వేజ్ స్కిల్స్, పద సంపద. అంటే మనకి వొకాబులరీ, మనకి చాలా కొత్త కొత్త పదాలు దాంట్లో మనకి ఉంటాయి. అవి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. అవి మన మైండ్ అనే డిక్షనరీలో మనకి స్టోర్ అవుతాయి. ఒక బుక్ చదవటం వల్ల చాలా పదాలు మనకు తెలుస్తుంది. దానివల్ల మనకి కొన్ని వర్డ్స్, న్యూ వర్డ్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి, బుక్ రీడింగ్ వల్ల మనకి క్రొత్త విషయాలు తెలుస్తాయి. అంటే జ్ఞానం వస్తుంది, మంచి జ్ఞానం లభిస్తుంది. ఒక బుక్ చదవటం వల్ల మంచి జ్ఞానం లభిస్తుంది. నెక్స్ట్ మనకి బుక్ రీడింగ్ వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. అంటే క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగా అంటే సపోజ్ ఒక బుక్లో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని లేదా అతని యొక్క ఫిజికల్ పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ అతని జుట్టు ఈ కలర్లో ఉంది, ఉంగరాల జుట్టు, ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఊహించుకునే శక్తి పెరుగుతుంది. మనకి ఆటోమేటిక్గా మన ఊహాత్మక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా బుక్ రీడింగ్ వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకు అంటే బుక్ చదవటం వల్ల క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తాయి మనకి. దానివల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్రొత్త విషయాలు తెలియటం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలాగా మీకు కనుక బుక్ రీడింగ్ అనే అలవాటు లేకపోతే ఈరోజు మీకు బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి. డైలీ లైఫ్లో అట్లీస్ట్ మనకి 15 మినిట్స్, డైలీ 15 మినిట్స్ మనం గనక ఇది అలవాటు చేసుకుంటే మనకి ఆ బుక్ రీడింగ్ వల్ల ఇవన్నీ మెయిన్ మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్దవాళ్ళు అయితే ఆటోమేటిక్గా భగవద్గీత చదవండి, ఎవరికి సంబంధించిన వాళ్ళు. చిన్నపిల్లలకైతే వొకాబులరీ, నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ అవి ఇంక్రీజ్ అవ్వడానికి ఇంగ్లీష్ బుక్స్, నెక్స్ట్ స్టోరీ బుక్స్, చందమామ, ఇంకా రిమైనింగ్ చాలా బుక్స్ ఉన్నాయి, అలాంటివి చదవండి. కొంచెం మిడిల్ ఏజ్, కొంచెం చదువుకునే పిల్లలైతే కనుక కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. మంచి ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి. నెక్స్ట్ గాంధీజీ గారివి, స్వామి వివేకానంద గారివి, మదర్ తెరీసా, వీళ్ళందరి బుక్స్ కనుక మనం చదవగలిగినట్లయితే వాళ్ళు చేసినటువంటి సేవ ఈ దేశానికి మనం తెలుసుకోగలుగుతాం. ఆటోమేటిక్గా ఎంత లేదన్నా ఎంతో కొంత అయితే ఆ బుక్లో ఉన్నటువంటి ఆ సారం ఎంతో కొంత మన నరాల్లో కొంచెమన్నా జీర్ణించుకుపోతుంది. అలాంటివి మనం చదవటం వల్ల కొన్ని దేశభక్తి బుక్స్ ఉన్నాయి. అలాంటివి చదవటం వల్ల మనలో దేశభక్తి పెరుగుతుంది.
సో బుక్ని బట్టి మనకు ఉంటుంది. కాబట్టి మనం ఈ పుస్తక పఠనం అనేది మనం అలవాటు చేసుకోవాలి. చిన్నగా పిల్లలకు కూడా 5th క్లాస్ 6th క్లాస్ నుంచే చిన్న చిన్న బుక్స్ మనం ఇవ్వాలి. వాళ్ళకి ఏం చేయాలంటే ఇంట్లో ఒక మినీ లైబ్రరీ అని చెప్పేసి వాళ్ళకి కొత్త కొత్త బుక్స్ మంత్లీ ఒక బుక్ కానీ లేకపోతే 2 మంత్స్కి ఒక బుక్ కానీ వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ప్రజెంట్ చేసి ఆ బుక్ని కంప్లీట్ చేసి అది ఒక మినీ లైబ్రరీలో ఉండేటట్టు వాళ్ళు 10th క్లాస్ లేదా స్టడీస్ కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళకి కొన్ని బుక్స్ అది ఒక వాళ్ళ ఆస్తి అనమాట. సో అలాగా మనం ఇచ్చేటట్టు ఉండాలి. సో ఇలాగ కనుక మనం చేసినట్లయితే పిల్లల్లో ఎంతో కొంత జ్ఞానం అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బుక్ రీడింగ్. థ్యాంక్ యూ. మరలా కొత్త విషయంతో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.